మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. బీజేపీలోకి ఇప్పుడు మీలాగా చాలామంది వస్తారు. అంటే తపన ఏదో చెయ్యాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఉడత భక్తి సాయం కింద ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చినా చాలని మీరొక్కరనే కాదు, ఇప్పుడు మీలాగా చాలామంది వస్తూ ఉంటారు. బట్ బీజేపీ పార్టీలో మనం అనుకున్నది అక్కడ ఏం చెయ్యలేమని చెప్పేసి వేరే పార్టీకి జంప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంటే చెయ్యాలనుకున్నా మనకు అంత అంటే కావాల్సినంత కోఆపరేషన్స్ ఉండయి సరిగ్గా అని చెప్పేసి చాలామంది జంప్ అవుతారు. ఎందుకంటే అంతే సపోర్ట్ ఏం చేయదా అసలు? నేను నా తరపు నుంచి మీరు అడిగితే అండి, ప్రతి వ్యక్తి తనకి చెందిన స్థాయిలో తను పని చేయగలుగుతారు. ఇప్పుడు హనుమంతుడు 100 యోజన సముద్రాన్ని దాటి లంకకెళ్ళి లంకా దహనం చేసి సీతమ్మ వారి జాడ కనిపెట్టి శ్రీరాముడి అంగుళీకం ఇచ్చి మరి వచ్చి సీతమ్మ వారి జాడని రాముడికి చెప్పాడు. అలా అని ప్రతి ఒక్క వానరము అదే పని చేసిందా అంటే చేయలేదు. కానీ వానరానికి తోచినంత చేసింది. ఉడత కూడా హనుమంతుడు చేసినంత చేయకపోవచ్చు, కానీ ఉడత భక్తిలో అది ఎంత చేయగలుగుతుందో అది చేయగలిగింది కదా. మనం కూడా అంతే అండి. ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయిలో వాళ్ళు, నేను అదే అంటా, నీకు ఒక టికెట్ ఇచ్చారనుకో, ధర్మం కోసం పోటీ చేయి, నిలబడు, గెలువు, నీ ధర్మాన్ని రక్షించుకో. నీకు టికెట్ రాలే, ఒక కార్యకర్తగా ఉండు. ఒక పోస్ట్ ఇస్తారు బీజేపీలో ఏదో ఒకటి, సరే నీకు పోస్ట్ కూడా ఇవ్వలే, కార్యకర్తగా ఉండు. నిన్ను కార్యకర్తకు కూడా ఎవరు ఉండనివ్వకుండా ఎవ్వరు ఉండరండి. నీకు ఆ సిచ్యువేషన్ కూడా వస్తే అట్లీస్ట్ బీజేపీకి నీ ధర్మాన్ని రక్షించుకోవడానికి నువ్వు నీ వేలికి ఇంకా అంటించుకొని 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి బీజేపీకి ఓటేస్తే చాలు. అంతవరకు నువ్వు చేయగలుగుతావు. అది కూడా చేయకుండా అయితే ఎవరు ఆపరుగా మిమ్మల్ని. అదే మీరు అనేది. సో అంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి పార్టీలో. అంటే ఎవరెవరైతే మీరు అంటున్నారు చూసారా, చాలా చేయాలని పార్టీలోకి వచ్చి అవకాశాలు లేక వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారండి అని. నువ్వు నీ ధర్మాన్ని రక్షించుకోవడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి నీకు ఒక ఎజెండా సెట్ చేసుకొని నువ్వు పార్టీలోకి వస్తే నువ్వు వేరే పార్టీలు మారాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ నేను కూర్చొని ధర్మం గురించి మాట్లాడి రేపు పొద్దున్న నాకు ఇక్కడ అవకాశాలు రాలేదు కాబట్టి నేను వేరే పార్టీలోకి జంప్ అవుతాననే వ్యక్తి తన స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నాడు. ధర్మరక్షణ కోసం రాజకీయాలు చేయట్లేదు, లేకపోతే దేశంలో ఏదో గొప్ప మార్పు తీసుకురావడానికి రాజకీయాలు చేయట్లేదు. అయితే సో అది ఒక సెల్ఫ్ ఎజెండా పెట్టుకొని పార్టీలోకి రావడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అండి.